భారతదేశంలో కోల్డ్రిఫ్ కఫ్ సిరప్ విషాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. 17 మంది అమాయక పిల్లల ప్రాణాలను బలిగొంది. ఈ సిరప్లో డైథిలిన్ గ్లైకాల్ అనే విషపూరిత రసాయనం అధిక మోతాదులో కనుగొనబడింది. ఇది కిడ్నీ వైఫల్యానికి దారితీసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంభవించిన ఈ మరణాలు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ప్రభావితం చేశాయి. కోల్డ్రిఫ్ సిరప్ను తమిళనాడుకు చెందిన స్వేసన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసింది. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిరప్ అమ్మకాలపై నిషేధం విధించగా, తమిళనాడు ప్రభుత్వం ఉత్పత్తిని నిలిపివేసి సంస్థ లైసెన్సును రద్దు చేయడానికి నోటీసు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దగ్గు సిరప్ల తయారీలో ముడి పదార్థాలను పరీక్షించాలని సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఘటనపై స్పందిస్తూ భారతదేశం నుండి వివరణ కోరింది మరియు గ్లోబల్ మెడికల్ ప్రొడక్ట్స్ అలర్ట్ను పరిశీలిస్తోంది. ఈ విషాదం భారత ఔషధ నియంత్రణ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపింది. నాసిరకం మందుల సమస్యను పరిష్కరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. 1998లో గురుగ్రామ్లో 33 మంది పిల్లలు, 2020లో జమ్మూ కాశ్మీర్లో 17 మంది పిల్లలు కలుషిత సిరప్ల వల్ల మరణించారు. ఈ వరుస ఘటనలు భారత ఔషధ పరిశ్రమ ప్రతిష్టను దిగజార్చాయి. నాణ్యతను నిర్ధారించడానికి కఠినమైన నిబంధనలు అవసరం. భారత ప్రభుత్వం 31 డిసెంబర్ 2025 నాటికి కొత్త నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలను నివారించడానికి ఇది కీలకమైన అడుగు.